దీపావళి తర్వాత వచ్చే చవితినాడు నాగుల చవితి పండగను తెలుగువారు అత్యంత ఘనంగా జరుపుకుంటారు. ఈ పండగను కార్తీక శుద్ధ చతుర్థి నాడు జరుపుకుంటారు. ఈ సంవత్సరం ఎప్పుడు వచ్చింది, పుట్టలో పాలు పోసేందుకు ఏ సమయం మంచిది, పూజ ఎలా చెయ్యాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఏడాది నాగుల చవితిని అక్టోబర్ 25 శనివారం నాడు వచ్చింది. తిథి అక్టోబర్ 25, 2025 తెల్లవారుజామున 1:19 గంటలకు ప్రారంభమై అక్టోబర్ 26 తెల్లవారుజామున 3:48 గంటలకు ముగుస్తుంది. శనివారం ఉదయం 8:59 గంటల నుండి 10:25 నిమిషాల వరకు నాగుల చవితి జరుపుకోవాలి. ఆ సమయంలో నాగదేవత విగ్రహానికి పూజ చేస్తే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. నాగుల చవితి రోజు ఆవుపాలు పుట్టలో పోసి నాగపూజ చేస్తారు. చలిమిడి, అరటిపళ్ళు, తేగలు మొదలైనవి నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ సందర్భంగా పుట్టవద్ద దీపావళి నాడు మిగిలిన కాకర పువ్వొత్తులు, టపాసులు మొదలైనవి కాలుస్తారు. హిందువులు నాగపామును దేవతగా కొలుస్తారు. మనలో ఉన్న కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే విషగుణాలు పోవడానికి విషసర్పాల పుట్టల వద్దకు వెళ్లి పాలు పోయాలి. నాగుల చవితి గురించి అనేక కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. మనకు ఎన్నో దేవాలయాల్లో నాగేంద్రుని విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ నాగుల చవితి రోజున నాగేంద్రుడు పరమేశ్వరుడికి వాసుకిగా, శ్రీ మహావిష్ణుమూర్తికి ఆదిశేషుగా మారి తోడుగా ఉంటాడు. అందుకే ఈ పవిత్రమైన రోజున నాగేంద్రుని భక్తులందరూ నాగదేవతను పూజిస్తే సర్వరోగాలు పోతాయి. అంతేకాకుండా ఈరోజు సంతానం లేని దంపతులు నాగారాధన చేస్తే పిల్లలు కలుగుతారు. నాగదోషం, రాహుకేతు దోషాలు ఉన్నవారు నాగుల చవితి రోజున నాగేంద్రుణ్ణి పూజిస్తే దోషాలన్నీ తొలగిపోతాయి. ఇవాళ నాగరాజును భక్తి శ్రద్ధలతో ఆరాధించి మనసులో ఏదైనా బలంగా కోరుకుంటే ఖచ్చితంగా ఆ కోరిక నెరవేరుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.